ఈ మధ్య కాలంలో ఒక 2 యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా బద్వేల్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని కొన్ని కథనాలు రావడం జరిగింది. నేను మీకు తెలియపరచుకోవడం ఏంటంటే, ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్స్ అందరూ చేస్తున్నారు, ఓకే. మీరు ఒక లాంగ్ టర్మ్ లో క్రెడిబిలిటీ అనేది ఉండాలంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని ఒక కథనం చేస్తే మంచిది. నాతో ఎవరు మాట్లాడింది లేదు, వాళ్ళు ఓన్ గా వాళ్ళే కూర్చొని వాళ్ళ ఇంట్లో ఒక కథనం రెడీ చేసి వాళ్ళ ఛానల్స్ లో వదిలేయటం ఎంతవరకు కరెక్ట్? బికాస్ అది మీరేదో చేసేస్తారు, మీ ఛానల్స్ ఫాలోవర్స్ కోసం, రేటింగ్ కోసం మీరు చేస్తారు, కానీ దాని ఇంపాక్ట్ ఇంకొక అవతల వాళ్ళ మీద ఎలా ఉంటది అనేది కూడా మనం గమనించుకోవాలి కదా. నేను ఒకటి రోజు మీ అందరికి తెలియపరచుకోవడం ఏంటంటే, మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ కానీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫస్ట్ నుంచి కూడా మేము కాంగ్రెస్ ఫాలోవర్స్ నే. అక్కడ నుంచి రాజశేఖర రెడ్డి సార్ మీద ఉన్న అభిమానంతో జగనన్న వెంట నడుస్తున్నాం మేము. సో మా హస్బెండ్ కూడా మీ అందరికి తెలుసు, డాక్టర్ గా. ఆయనకు 2 times కూడా టికెట్ రాని విషయం కూడా మీకు తెలుసు. 2009, 2014 లో కూడా ఆయనకి క్యాస్టిక్ విషయంలో ఆయనకి టికెట్ రాదు. అప్పుడు కూడా ఎన్నో సార్లు ఎంతో మంది, ఆయన డాక్టర్ గా ఉన్న సందర్భంగా ఆయనకు అన్ని పార్టీస్ నుంచి కూడా ఆయనకు ఫ్రెండ్స్ ఉండటము, అందరితో ఆయన కలివిడిగా ఉన్న విషయం కూడా మీ అందరికి తెలుసు. ఎన్నో సార్లు కూడా మీకు ఈ పార్టీలో టికెట్ రాలేదు, మీరు పార్టీ మారండి, మీకు టికెట్ వస్తుందని ఎంతో మంది సలహాలు ఇచ్చినప్పుడు కూడా మేము ఏదో పొలిటికల్ గా లబ్ధి పొందాలని మేము ఈ ఫీల్డ్ లోకి రాలేదు. సో మాకు ఈ పార్టీ మీద అభిమానము, ఈ పార్టీ యొక్క ఐడియాలజీ మాకు నచ్చింది కాబట్టి మేము ఈ జగనన్న అభిమానులుగా ఈ పార్టీలో కొనసాగాం. ఈ రోజు నేను మీ అందరికి కూడా బై ఎలక్షన్ లో మీ అందరికి కూడా నేను పరిచయం అయ్యాను. మీకు తెలియవచ్చుకోవడం ఏంటంటే, జగనన్న కానీ, ఇక్కడ అధిష్టానం అవినాష్ రెడ్డి సార్ కానీ, వీళ్ళందరూ కూడా నాకు సోదర సమానులుగా నా కుటుంబానికి ఆదుకున్నారు. ఈ రోజు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు విజయవాడకి వెళ్తాను. నేను అసలు విజయవాడకి ఎప్పుడు వెళ్ళాను, నేను సార్ అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగాను. వీళ్ళకి ఏదో తెలిసినట్టు ఇలా కథనాలు రాయటము ఖచ్చితంగా నాకైతే మనసు కష్టం అనిపిస్తుంది. జగన్ సార్ కానీ, అవినాష్ రెడ్డి సార్ కానీ, ఇక్కడ లోకల్ గా లీడర్స్ కానీ, నేను ఫస్ట్ అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. నాకు మా హస్బెండ్ లేకున్నా కూడా నాకు సోదరుల మాదిరి నన్ను ఈమెకి ఎవరు లేరు అని ఎంతో అభిమానంగా నన్ను దగ్గర తీశారు. ఇక్కడ మొత్తం బద్వేల్ ప్రజానికం కానీ అందరూ కూడా మా కుటుంబం పట్ల ఎంతో సహృదయంతో అందరూ మమ్మల్ని మాకు ఆ రికార్డ్ అయితే ఇస్తున్నారు. సో నేను మీ అందరికీ పత్రికా ప్రెస్ ముఖంగా నేను చెప్పడం ఏంటంటే, ఎప్పటికైనా మేము జగనన్న అభిమానులమే. ఆ పార్టీకే మా ఫ్యామిలీ మొత్తం, మా పిల్లలు కానీ నేను కానీ, మేము ఈ పార్టీకే అభిమానులుగా ఉంటాం. ఈ రోజు అవకాశం ఇచ్చారు, పార్టీ పరంగా మేము పనిచేస్తున్నాం. రేపు అవకాశం ఉన్నా లేకున్నా కూడా మేము పార్టీ మారేదైతే ఉండదు. ఇప్పటికైనా కూడా లాస్ట్ మా కూతురున్నంత వరకు మేము జగనన్న వెంటే ఉంటాం. ఈ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలనే ఈ రోజు నేను మీ అందరినీ కలవడం అయింది. అది కూడా కాకుండా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ దిశగా ఏమి వాళ్ళ కార్యాచరణ లేకపోవడాన్ని కూడా ప్రజలు అందరూ గమనించాలని కూడా చెప్తాను. రేపు అమరావతి పునః ప్రారంభం చేస్తా ఉన్నారు. ఈ విషయం కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు, కానీ అన్ని బ్యాంకుల నుంచి, మన వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మిగతా అన్ని సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నారు. అదంతా కూడా మనం అందరం తీర్చాల్సిందే. సో ప్రజలందరూ కూడా గమనించాలా, కేవలం అమరావతి ఒకటే అభివృద్ధి చెంది మిగతా ప్రాంతాలన్నీ ఏమైపోవాలి? ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఏం దృష్టి లేదు. ఒక పెన్షన్ తప్ప ఇంకా వేరే ఏమి ఇంతవరకు ఇచ్చిన హామీలు ఏవి కూడా ముందుకు పోలేదు. 1 year అయిపోతా ఉంది.